శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ప్రతిరోజు కూడా మనం భాగవతం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 12 స్కందాలు కలిగి భాగవతంలో 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని 65 భాగాలుగా చెప్పుకున్నాం. 66వ భాగం ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజుకి జై. రాజపుత్రులారా, పరమ పురుషుడు పురుషోత్తముడు అయిన శ్రీహరి స్తోత్రాన్ని మీకు ఎంతో ఆదరంగా తెలియచేశాను. మీరు అధిక భక్తి కలవాళ్ళై ఏకాగ్రతతో ఈ స్తోత్రాన్ని జపిస్తూ తపస్సు చేయండి. అలా చేశారా మీ కోరికలు సిద్ధిస్తాయి. ఈ విధంగా ఉపదేశించి ఆ ప్రచేతస్సులు చేసిన పూజను గ్రహించి శివుడు అంతర్ధానం అయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత రుద్రుడు ఉపదేశించిన నారాయణ స్తోత్రాన్ని జపిస్తూ ప్రచేతస్సులు 10,000 సంవత్సరాలు భయంకరమైన నీటి నడుమ నిలబడి తపస్సు చేస్తున్న సమయంలో ఒకనాడు కర్మాసక్తుడైన ప్రాచీన బర్హి వద్దకు అధ్యాత్మవేత్త దయాహృదయుడు అయిన నారద మహర్షి దయతో విచ్చేసి ఆ రాజుకి జ్ఞానబోధ చేయాలనే కోరికతో ఈ విధంగా అన్నాడు: రాజా, దుఃఖాన్ని తొలగించి కోరికలను ప్రసాదించే శ్రేయస్సును నువ్వు కోరుతున్నావు. కానీ అటువంటి శ్రేయస్సు నీకు ఈ కర్మల వల్ల లభించదు. అనగా విని ప్రాచీన బర్హి నారదుడు అన్నాడు: మహానుభావా, నారద మునీంద్రా, కర్మాసక్తి వల్ల నాకు జ్ఞానం నశించిందయ్యా. అంచేత నేను శ్రేయస్సును తెలుసుకోలేకపోతున్నాను. కాబట్టి నాకు ఇప్పుడు కర్మ బంధాలని నిర్మూలించేది అయిన నిర్మలమైన జ్ఞానాన్ని ఉపదేశించు దయామూర్తి. కపట ధర్మాలకు ఆలవాలైన గృహాల్లో భార్యాపుత్రులు ధనధాన్యాలే గొప్ప పురుషార్థాలుగా మనసులో సంభావించి సంసార బంధాలలో పడి తిరుగుతూ ఉన్నవాడై బద్ధుడైన బుద్ధిహీనుడు మోక్షాన్ని పొందలేడు. శ్రేయస్సు అంటే ఏంటి? మోక్షమే. అర్థమైందా? ప్రేయస్సు అంటే ఏంటి? మనకు ప్రియమైంది. మనకు ప్రియమైనవి ఏంటి? ఇల్లు, వాకిళ్ళు, భార్యాపుత్రులు, వీళ్ళు కదా. అదే అడుగుతున్నాడు అన్నమాట. నాకు ఇది అక్కర్లేదయ్యా, శ్రేయస్సు నువ్వు. ఇందులో పడినవాడు, ఈ ప్రియమైన వస్తువులతో కూడి రమించేవాడు ఎప్పుడు కూడా మోక్షాన్ని పొందలేడు. కాబట్టి నువ్వు మోక్షాన్ని పొందే ధర్మాన్ని ఉపదేశించు నాకు అని ఈ ప్రాచీన బర్హి మహారాజు నారదుణ్ణి కోరుతున్నాడు అనమాట. వెంటనే నారదుడు ప్రాచీన బర్హితో అన్నాడు: నువ్వు యజ్ఞాల్లో 1000 కొలది పశువుల్ని చంపావు. అవి నీ చావుకి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎక్కడ? పైన. నువ్వు పరలోకం వెళ్తావు కదా, అప్పుడు అవి ఏం చేస్తాయంటే నిన్ను కొమ్ములతో పొడిచి హింసిస్తాయి. దానికోసం అవి ఎదురు చూస్తున్నాయి నిన్ను కొమ్ములతో పొడవాలని. ఇటువంటి గొప్ప ప్రమాదాన్ని పొందబోతున్న నీకు ఈ సంకటాన్ని తొలగించేదైనా ఒక కథను వినిపిస్తా, విను. పూర్వకాలంలో పురంజనుడు అనే రాజు, పురంజనోపాఖ్యానం మొదలైందనమాట. చాలా కష్టం కొరుకుడు పట్టం. పురంజనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి ఎవరు చెప్తున్నారు? భాగవతుల్లో అందరికన్నా గొప్పవాడు ఎవరు? నారదుడు. భాగవతులు అంటే భగవంతుడి భక్తుల్లో నెంబర్ 1 ఎవరయ్యా అంటే ఆయన తర్వాత ఎవరన్నా నారదుడే. నారాయణ నారాయణ అంటూ ఎప్పుడూ ఆయన నారాయణ కథలే స్మరిస్తూ చెప్తూ ఉంటాడన్నమాట. ఆయన చెప్పిన కథ ప్రాచీన బర్హి మహారాజు. ఆ పురంజనుడికి అవిజ్ఞాతుడు అనే పేరు కలిగిన ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మిత్రుడు.
అతడు విజ్ఞాన చేష్టితుడు. ఆ పురంజనుడు తాను సకల భోగాలను అనుభవించడానికి తగిన పురాన్ని వెతుకుతూ భూమండలం అంతా తిరిగాడు. కానీ అతనికి అనురూపంగా ఉండే అలాంటి పురం ఎక్కడా కనపడలా. నరసమ్మకి నిద్ర వస్తుంది పాపం. అందుకు అతడు బాగా దిగులు పట్టాడు. ఎవరు పురంజనుడు సకల భోగాలు అనుభవించడానికి తగిన పురం కోసం వెతుకుతుంటే ఎక్కడా కనపడలేదుట. అందుకోసం చాలా బాధపడి దిగులు పట్టాడు. ఓ రోజు ఆయన ఇంకా వెతుకుతున్న సమయంలో హిమవత్ పర్వతాల యొక్క దక్షిణాది దిక్కున గల చర్యల్లో 9 ద్వారాలు, తలుపులు, కిటికీలు, బయటి ద్వారం, గుమ్మాలు, గోపురాలు, పరిపై యంత్రాలు, కోటగోడలు, పెద్ద వీధులు, కోట బురుజులు, ఉద్యానవనాలు, బంగారు, వెండి, ఇనుముతో చేసిన పెద్ద శిఖరాలతో మెరిసే సుందర గృహాలు, రాజమార్గాలు, కొలువుకూటాలతో ఉప్పేది, చతుష్పదాలు, జెండా స్తంభాలు, జూదగృహాలు, రచ్చబండలు, అంగళ్ళు, పచ్చలు, స్ఫటికాలు, రత్నాలు, మణులు, కొత్త ముత్యాలు తాపిన మేడలు, పగడాలు కూర్చి కట్టిన తిన్నెలు మున్నగు సర్వలక్షణాలు కలిగిన పురం కనపడింది ఆయనకి. ఆ పురం ఏమిటో రేపు చెప్పుకుందాం. ఇవాళ కాలాతీతమైంది. రేపు మనం తర్వాత భాగం 67వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభం స్తరీత్యం లోకా సమస్తా సుఖినోంతు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. నిర్గుణమ్మ స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితి ఓ సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకన ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతర విస్తారణకే విశ్వము సృష్టాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా. లోకమే జన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం. పాండురంగ అవతార